షేర్ ఇంత చేసింది అని అదే దాని మీద రాయడంతో ఆయన ఒక వండర్ఫుల్ గెస్చర్ ఇచ్చారు. మీసం మెలిపెడుతూ చూపించారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన విజయ సంకేతం కూడా చూపించారు. అలా చూపిస్తుంటే ఆయన ఎంత హుషారుగా ఉన్నారో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఆయన ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా లేదు, చాలా ఆరోగ్యం ఉన్నారు. హీఈస్ ఎ ఫైటర్. ఆయన అలా కోలుకోవడానికి కారణమైంది కాబట్టి ఏం పర్వాలేదు. ఒక 2 days ఆయన రెస్ట్లో ఉండాలంతే ఈ వెంటిలేటర్స్ మీద. దాన్ని తిరిగి మామూలు రూమ్కి షిఫ్ట్ అవుతారు. ఆ తర్వాత ఇంకొక 4 రోజులలో ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అది నిజంగా మంచి పరిణామం. ఇక్కడ మంచి హాస్పిటల్ డాక్టర్స్ కూడా చాలా బాగా మంచి మెడికేషన్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ చాలా సంతృప్తికరంగా ఉంది. అండ్ నిజంగానే ఆ భగవంతుని ప్రార్థిస్తాం త్వరగా కోలుకొని ఆయన ఇంటికి తిరిగి వచ్చేయాలని చెప్పేసి. ఆయన కోలుకున్న విధానం చూస్తుంటే కనుక ఆయన మా మెడిసిన్స్ అని ఒక ఎత్తు, ఆయన స్వతహాగా ఆయన మానసిక స్థైర్యం ఒక ఎత్తు. హీఈస్ ఎ ఫైటర్ అన్న మాట అన్నారు ఆయన. అండ్ ఆ రకంగా ఈ రోజున ఆయన చూస్తుంటే కూడాను ఆయన గెస్టర్స్ కానీ ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ ఆయన ఫస్ట్ సినిమా ఎలాగ ఆడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుందని అడగటం కానీ ఇవన్నీ కూడాను మాకు చాలా సంతృప్తి ఇచ్చాయి. ఆయన రాయడంలో 150 పైన గ్రాస్ చేసినట్టే కాదు, 250 చేయాలి అంటూ ఆయన మళ్ళీ తిరిగి రాయడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయనతో అన్నాం, మేము థ్యాంక్స్ గివింగ్ సభ పెట్టాలి అనుకుంటున్నాము. ఆ ఫంక్షన్కి మళ్ళీ మీరు అతిథిగా రావాలి.